ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక బర్త్డే పార్టీకి అర్జున్ కూడా రావటంతో జున్ను మరింత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవును అర్జున్ బాబా, ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే, పర్వాలేదు జున్ను, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అనగానే, అమ్మయ్య ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసేసి జున్ను కూడా అంటాడు. ఈ లోపల లక్కీని కూడా పిలిచి జున్నుకు ఒక గిఫ్ట్, లక్కీకి ఒక గిఫ్ట్ ఇవ్వటంతో పిల్లలు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక మిత్ర అయితే, ఏంటి వస్తూ వస్తూ ఒకరికి హాని తలపెట్టి మరీ వచ్చావా అని అనగానే, లేదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టి మరీ వచ్చాను అని చెప్పేసేసి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి అక్కడికి వచ్చిన గెస్టులందరితోనూ మాట్లాడుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా, నీ కూతురుది అచ్చం నీ పొడికే లక్ష్మి, ఎందుకంటే నీ కూతురు మొహం చూస్తుంటుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. బహుశా నువ్వు కూడా చిన్నప్పుడు అలానే ఉండేదానివేమో, అంత క్యూట్గా ఉండేదానివేమో అనిపిస్తుంది అని అనగానే లక్ష్మికి అనుమానం వచ్చేటట్టు ఇంకాస్త మనస్సులో అయితే అసలు ఏంటి కోఇన్సిడెంట్లు అన్నీ కూడా అని ఆలోచిస్తూ ఉండగా, కావాలని చెప్పేసి లక్ష్మి మైండ్లో ఉన్న ఆ అనుమానాన్ని తొలగించడం కోసం మనీషా ఒక ప్లాన్ అయితే వేస్తుంది. ఏంటి లక్ష్మి, ఇందాకటి నుంచి అరవింద్ ఆంటీకి లక్కీ ఎక్కడ పుట్టింది, లక్కీ ఎక్కడ పుట్టింది అని అంటున్నావు. లక్కీ నువ్వు జున్ను ఏ హాస్పిటల్లో పుట్టాడో లక్కీ కూడా ఆ హాస్పిటల్లోనే పుట్టింది. కాకపోతే ఏం జరిగింది అంటే, లక్కీ మదర్ వచ్చేసేసి లక్కీని కనేసేసి అన్ఫార్చునేట్లీ చనిపోయింది. తన తల్లి చనిపోయి అనాథ అయిపోయిన ఆ బిడ్డను తీసుకుని వచ్చి డాక్టర్లు మిత్ర చేతిలో పెట్టారు. సో ఇక అప్పటి నుంచి లక్కీ మిత్ర దగ్గరే పెరుగుతుంది అని అబద్ధం చెప్పడంతో ఇక లక్ష్మికి అయితే ఇంతకాలం ఎందుకో తన కూతురులానే అనిపిస్తుందనే నమ్మకాన్ని తొలగించేస్తుంది మనీషా. ఇక అందరూ కూడా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక గ్రూప్ ఫోటోలు అని చెప్పేసి మన మిత్రకి లక్ష్మికి పక్కపక్కన నుంచోబెట్టడం, వీళ్ళందరూ గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉంటారు. ఇలా అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మన భాస్కర్కి అయితే మెలకు వస్తుంది. ఇక వెంటనే భాస్కర్, అమ్మో, ఈరోజు నేను ఎలాగైనా లక్ష్మికి నిజం చెప్పవలసిన రోజు, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి హాస్పిటల్లో నుంచి నర్స్ చెప్పిన మాటల్ని కూడా పట్టించుకోకుండా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నా అవసరం ఉంది అక్కడ అని చెప్పేసేసి భాస్కర్ బయటకైతే వచ్చేస్తాడు. బయటకైతే వచ్చేసి తిన్నగా లక్ష్మి ఇంటికైతే వచ్చేయటం జరుగుతుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. మనీషా గనక నన్ను చూసినట్లయితే నన్ను బ్రతకనివ్వదు. ముందు నేను లక్ష్మికి నిజం చెప్పేసిన తర్వాత అప్పుడు ఎవరి కంట పడిపోయినా పర్వాలేదు అని చెప్పేసేసి ఇక మన భాస్కర్ అయితే ఫంక్షన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు. గుంపులో గోవింద అన్నట్టుగా అందరికంటే చివరిలో అయితే నుంచుంటాడు. భాస్కర్ రావటం, లక్ష్మి వైపు చూడటం, భాస్కర్ లక్ష్మికి నిజం చెప్పాలని తాహత్రయపడటం, ఇదంతా కూడా అక్కడికి వచ్చిన దేవయాని కనిపెట్టేస్తుంది. ఒక్కసారిగా దేవయాని భాస్కర్ని చూసి షాక్కి గురి అవుతుంది. ఇక వెంటనే మనీషా మనీషా అని పిలుస్తూ ఉంటే, అబ్బబ్బా ఏంటంటే దొరక్క మిత్ర పక్కన ప్లేస్ దొరికింది, హ్యాపీగా మిత్ర పక్కన నుంచున్నాను, ఈ లోపల ఏంటి ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా పిలుస్తున్నారు అని అనగానే, పిచ్చి మనీషా, నిజంగానే నీ కొంప కూలిపోయేటట్టే ఉంది అని అనగానే, ఏం మాట్లాంటి అవి అని చెప్పి అనగానే, ఒక్కసారి అటు చూడు భాస్కర్, నిజంగానే నువ్వు కన్న కల నిజమవటానికి లక్ష్మికి నిజం చెప్పడానికి వచ్చేశాడు. ఇప్పుడు లక్ష్మికి నిజం తెలుసుకోకపోతే మిత్ర నిన్ను ఎప్పటికీ జీవితంలో క్షమించడు. ఏదో ఒకటి చెయ్యాలి మనీషా అని అనగానే, అవునాంటీ, నిజంగానే ఈ భాస్కర్ వచ్చి చచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదాంటీ అని అనగానే, ఇప్పుడే మనకి మంచి టైం మనీషా, ఎందుకంటే అంతా బర్త్డే హడావడిలో ఉన్నారు. భాస్కర్కి మనం ముసుగు వేసేసి బయటికి తీసుకొని వచ్చేసి కిడ్నాప్ చేసేద్దాం, రౌడీలు ఉన్నారు కదా మన బాక్సర్లు, వాళ్ళతోటి బయటకైతే పంపిద్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ ప్లాన్ అయితే చేసుకుంటారు. లక్ష్మితో జనాల మధ్యలో నుంచి దూసుకు వెళ్ళి నిజం చెప్పాలి అనుకున్న భాస్కర్కి ఏం చేస్తారు అంటే, దేవయాని మనీషా వాళ్ళు ఇక బయటికి తీసుకొని వచ్చేసేసి నోటి మీద క్లాత్ పెట్టేసేసి ఇక అలా బయటకైతే తీసుకొని వస్తారు. బయటకి తీసుకొని వచ్చిన తర్వాత ఇక బౌన్సర్లని రౌడీలని అబద్ధం చెప్తుంది కదా మనీషా, ఆ బౌన్సర్లతోటి దొరికాడు భాస్కర్, మళ్ళీ వదలొద్దు, వీడిని అర్జెంటుగా మీరు కిడ్నాప్ చేయండి అని చెప్పేసి భాస్కర్ని అక్కడి నుంచి అయితే పంపించేస్తుంది. అమ్మయ్య, చేతికి మట్టంటుకోకుండా పని జరిగిపోయిందంటే నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి
మనీషా అంటూ ఉంటే, తర్వాత మాట్లాడుకుందాం మనీషా, ఇంతసేపు లోపల లేకపోతే మన మీద మళ్ళీ అనుమానం వస్తుంది, పద త్వరగా పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి దేవయాని మనీషాని తీసుకొని మళ్ళీ బర్త్డే పార్టీలోకి వెళ్ళిపోతుంది. అందరూ గిఫ్ట్లు ఇవ్వటం, లక్కీ జున్నులు చాలా హ్యాపీగా ఫీల్ అవటం, ఇక భార్యాభర్తలుగా ఫోటోలు దిగటం అందరికీ చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఇక అర్జున్ కూడా నేను కూడా బయలుదేరుతానని చెప్పేసి డిన్నర్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి ఇద్దరు పిల్లలకి దిష్టి తీసి హ్యాపీగా పడుకోబెడుతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవ్వంగానే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే లక్ష్మిని లక్కీ పాపకు రెడీ చేస్తూ ఉంటుంది. అయితే అమ్మా, నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కదా, నీకు విషయం తెలుసు కదా, నేను ఏదైనా షూట్ చేస్తానని చెప్పేసి. సో వివేక్ బాబాయ్ ఏమో దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. నిన్న వీడియో నేను తీయకపోయినా మొత్తానికి వీడియో తీసేటట్టు చేశాను, చూడమ్మా నా టాలెంట్ అని చెప్పేసి ఇక తను మొత్తం బయట ఇంట్లోనూ గార్డెన్లోనూ మొత్తం క్యాప్చర్ అయ్యేటట్టుగా వీడియో సెట్టింగ్స్ పెట్టుకుంటూ ట్రైప్యాడ్స్ ద్వారా అలా ఇలా అయితే లక్కీ పాప వీడియోస్ అన్నీ కూడా సేవ్ చేస్తుంది. ఇక వెంటనే అమ్మ చూడమ్మా అని అంటూ ఉంటే, స్కూల్కి టైం అయిపోతుంది, ముందు స్కూల్కి రెడీ అవ్వాలి లక్కీ, ఇవన్నీ తర్వాత అని చెప్పేసి అయినా వివేక్ బాబాయ్ అప్లోడ్ చేస్తాడు కదా, అప్పుడు నేను చూస్తానులే అని చెప్పేసి అనగానే, సరే అయితే బాయ్ అమ్మ, లక్కీ జున్ను ఇద్దరు కూడా బాయ్ చెప్పేసేసి మిత్రతో పాటు కారులో స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మిత్ర ఆఫీస్కి కూడా వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మికి పదే పదే మిత్ర పక్కన ఫోటో దిగటం, ఇక హ్యాపీగా చాలా రోజుల తర్వాత బర్త్డే ఫంక్షన్ జరగటం ఇదంతా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇక మిత్ర లక్ష్మి కలిపి కేక్ కట్ చేయించటం ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలనిపించటంతో మన లక్కీ తీసిన వీడియోని బయటకు తీసుకొని మిత్ర తన పక్కన నుంచోటం ఇదంతా కూడా దగ్గరుండి జూమ్ చేసుకొని పదే చూసుకొని లక్ష్మి పొంగిపోతూ ఉంటుంది. అలా వీడియో అంతా చివరి చూసేసరికి భాస్కర్ రావటం, భాస్కర్ని ముసుగు వేసి మనీషా వాళ్ళు దేవయాని వాళ్ళు బయటకు తీసుకొని వెళ్ళటం, ఆ తర్వాత బౌన్సర్ లాంటి రౌడీలకు ఇచ్చి అక్కడి నుంచి తొలగించేయటం ఇదంతా అయితే చూసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, భాస్కర్ అన్నయ్య ఇంటికి వచ్చాడా? ఇంటికి వచ్చిన భాస్కర్ అన్నయ్యని మనీషా వాళ్ళు కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది? నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి అర్జున్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే, హలో లక్ష్మి, నేనే నీకు అర్జెంటుగా ఫోన్ చేద్దామనుకున్నాను అని అనగానే, అవునా, ఎందుకు అర్జున్ గారు అని అనగానే, నిన్న హాస్పిటల్లో ఒక వ్యక్తిని అడ్మిట్ చేయించామన్నాం కదా లక్ష్మి, ఆయన ఎలా ఉన్నారని చూద్దామని వెళ్ళాను, కానీ ఆయన ఎవరో కాదు భాస్కరే, కానీ ఎందుకో ట్రీట్మెంట్ మధ్యలో ఉండంగానే బయటకు వెళ్ళిపోయాడు అని అనగానే, ఆయన నా దగ్గరికి వచ్చారు అర్జున్ గారు, నాకు ఏదో నిజం చెప్పాలి అని అనుకున్నారు, ఆయన బయటకి వచ్చిన తర్వాత తిన్నగా ఇక్కడికే వచ్చారు, కానీ దేవయాని వాళ్ళు ఆయన్ని కిడ్నాప్ చేశారు అర్జున్ గారు, భాస్కర్ అన్నయ్య అని నా గురించే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది, పాపం భాస్కర్ అన్నయ్యని వీళ్ళు కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే, ఇదంతా నీకెలా తెలుసు అని అర్జున్ అడగంగానే అప్పుడు లక్ష్మి వీడియో గురించి చెప్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు ఎటువంటి ప్లేసుల్లో ఉంటారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే, నేను కూడా వస్తానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా రౌడీలు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడెక్కడ ఉంటారా, ఎక్కడెక్కడ మకాం వేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. ఇక రౌడీ అప్పుడే కరెక్ట్గా బయటకు రావటంతో ఈడ ఇక్కడ ఉన్నాడంటే భాస్కర్ కూడా ఇక్కడే ఉన్నట్టు అని చెప్పేసి అర్జున్ వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక చివరాఖరకు అతన్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పడంతో లక్ష్మి పరుగున భాస్కర్ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య ఏంటన్నా ఇదంతా కూడా అని చెప్పేసి ముందు కట్లయితే విప్పుతుంది. అమ్మ లక్ష్మి, నీతో ఒక నిజం చెప్దామని వచ్చామమ్మా, కానీ ఆ మనీషా వాళ్ళు నన్ను నిజం చెప్పనివ్వకుండా అడ్డుకుంటున్నారు. అమ్మ లక్ష్మి, నీకు జున్ను ఒకడే కాదమ్మా పుట్టింది, లక్కీ పాప కూడా నీకే పుట్టింది, నీకు కవల పిల్లలు పుట్టారమ్మా, లక్కీ తల్లి ఎవరో కాదమ్మా, నువ్వే అమ్మా, ఈ నిజం చెప్దామనే వచ్చానమ్మా అని చెప్పేసి అనగానే, ఏంటన్నయ్య మాట్లాడేది నువ్వు అని అనగానే, ఫస్ట్ నువ్వు కోమాలో ఉన్నావు, పాప పుట్టింది, తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉయ్యాల్లో ఉన్న బాబును మాత్రమే చూసి బాబుని తీసుకొని వెళ్ళిపోయావు, తర్వాత నాకు అంతా అర్థమైందమ్మా, నువ్వు ఎవరి కొడలువా ఏంటి అన్నది నాకు బాగా అర్థమయ్యింది అని చెప్పేసి అనగానే, అయ్యో నా గురించి నువ్వు ఇన్ని తిప్పలు పడటం కరెక్ట్ కాదు అన్నయ్య, మళ్ళీ మీరు టీ ఎస్టేట్స్ దగ్గరికే వెళ్ళిపోవాలి, ఇక వదిన నువ్వు ఈరోజు రాత్రికే టీ ఎస్టేట్స్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అర్జున్ ద్వారా మొత్తానికి కూడా
తన వైఫ్ని భాస్కర్ని ఇంతవరకు ఎక్కడైతే హ్యాపీగా ఉండేవాళ్ళో మళ్ళీ అక్కడికైతే పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇక లక్ష్మికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంతకాలం లక్కీ తల్లి ఎవరు అనుకున్నాను, లక్కీకి జున్నుకి నేనే అన్నమాట, నాకు కవల పిల్లలు పుట్టారన్నమాట అని లక్ష్మి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి వచ్చేసేసి ఈ విషయాన్ని మిత్రగారికి చెప్పాలి, మిత్రగారు మళ్ళీ నాతో దగ్గర అవటానికి ఇదొక మంచి అవకాశం దొరికింది అని చెప్పేసేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మిత్రకు చెప్దామనుకుంటూ ఎంతో ఆనందంతో ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దేవయాని మరో ప్లాన్ చేస్తుంది కదా, ఆ ప్లాన్ వర్కౌట్ అవడంతో జాను కనిపించడం లేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది దేవయాని. ఇక మిత్రకి నిజం చెప్దామనుకునే లోపల జాను కనిపించడం లేదనే విషయం తెలియటంతో ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి. మరి జాను కనిపించడం లేదు అని దేవయాని వేసిన ప్లాన్ సక్సెస్ కాబోతుందా? జానుని హోటల్ రూమ్లో బుక్ చేసేసి ఇక వివేక్కి పెళ్లి చేసుకొని ఇవ్వకోకుండా కావాలని చెప్పేసేసి దేవయాని ప్లాన్ అయితే చేస్తుంది. మరి రానున్న ఎపిసోడ్లో లక్ష్మి మిత్రకు నిజం చెప్తుందా, లేకపోతే మనీష లక్కీ కూడా నీకే పుట్టింది కాబట్టి ఇక జున్నుని ఎలా అయితే దూరం పెట్టాడో లక్కీని కూడా మిత్ర అలానే దూరం పెడతాడు, అప్పుడు పిల్లలకి తండ్రి ప్రేమ దొరకదు, లక్కీకైనా తండ్రి ప్రేమ దొరుకుతుంది, చివరాఖరకు నువ్వు పెద్ద అబద్ధం ఆడుతున్నావని నిన్ను ఇద్దరు పిల్లల్ని ఇంటి నుంచి మిత్ర గెంటేస్తాడు అని మనీష బ్లాక్మెయిల్ కూడా చేయబోతుంది రానున్న ప్రోమోలో అయితే. మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.